దేవుని నిర్ణయ కాలం కొరకు ఎదురుచూసి, దేవుడిచ్చేంత వరకు ఎదురుచూసి దేవుని దగ్గర నుండి పొందుకుంటేనేమో అది ఆశీర్వాదం. లేదు, దేవుడు ఇవ్వడానికి టైం పడుతుంది, ఆయనకు మనకి ఇప్పట్లో ఇవ్వడు, ఆయన ఇచ్చేసరికి మనకు ముసలితనం వస్తుందని తొందరపడి నువ్వు సొంతానికి ఏదైనా చేసుకొని దాన్ని సంపాదించుకుంటువా, నీకు దుఃఖం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య భాగము దేవుని యొక్క ఆశీర్వాదము మరియు నిర్ణయకాలం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను, వినండి. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని రాయబడి ఉన్నదని చెప్పాను. చూడండి, ఈ ఎపిసోడ్లో మనము ఇంతకుముందు ధ్యానించాము. మన ప్రభు అయిన యేసుని సాతాను ఏ విధంగా శోధించింది అనేది మనం చూసాం. 3 విషయాల్లో శోధించాడు కదా. ఆకలి విషయంలో శోధించాడు, తర్వాత బలం విషయంలో శోధించాడు, ఇప్పుడు మహిమ, రాజ్య మహిమ, అధికారం విషయాల్లో కూడా యేసుప్రభుల వారిని శోధించాడు. ఇక్కడ యేసుప్రభుల వారు తొందరపడ్డారా? ఆయనకు ఒక ఆఫర్ దొరికింది. ఏం దొరికింది చెప్పండి? ఇక్కడ ఈ లోక రాజ్యములు వాటి యొక్క మహిమ అంతటి చూపెట్టేసి కదా. లాస్ ఏంజల్స్ చూపెట్టాడు, తర్వాత రష్యాని చూపెట్టేశాడు, అవునా, యూరోప్ దేశాలని చూపెట్టేశాడు, ఇండియాని, చైనాని, అవునా, ఇక్కడున్న కోట్ల మంది జనాలను, వీళ్ళందరినీ కదా, ఈ జనాలను పరిపాలిస్తున్న అధికారులను, ప్రధానులను, వాళ్ళందరినీ చూపెట్టేసి వీళ్ళందరూ నా కంట్రోల్లోనే ఉన్నారు, నేను ఎవరిని మొక్కమంటే వాళ్ళు మొక్కుతారు, ఎవరిని సాగిలపడమంటే వాళ్ళు సాగిలపడతారు, ఈ లోకము దీని మహిమ మొత్తం కలుపుకొని నా కంట్రోల్లో ఉంది, నువ్వు కనుక నాకు సాగిలపడి నా పాదాలకు మొక్కితే ఈ లోకమంతా నేను నీకు ఇచ్చేస్తాను. చూడండి, నేను ఒక చిన్న కథ చెప్తాను, దాన్ని ఒకసారి వినండి. ఉదాహరణకి ఎవరైనా మీ దగ్గరికి వచ్చారనుకోండి, ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి, నన్ను కనుక పెళ్లి చేసుకుంటే నా దగ్గర నా యావదాస్తే నీకు ఇస్తానని చెప్పి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒకటే షరతు, నువ్వు నీ రక్షణను, నువ్వు నమ్ముకున్న యేసుప్రభుని వదిలిపెట్టాలని చెప్పి అడిగారు అనుకోండి, మనలో ఎంతమంది నిలబడతారు? నిజం చెప్పాలి కదా. ఇంతకంటే బ్రహ్మాండమైన ఆఫర్ యేసుప్రభుకి వచ్చాను. ఏంటది? ఒక వ్యక్తి ఒక ఆస్తి కాదు, ఈ లోకము దాంట్లో ఉన్న సమస్త మహిమ యేసుప్రభు వశము అయిపోతుంది. యేసుప్రభుల వారు వచ్చింది కూడా ఈ లోకంలో ఉన్న ప్రజల్ని రక్షించడానికి. కానీ ఇక్కడ సింగిల్ షాట్లో పని అయిపోతుంది, అవునా. అందరు ఎట్ ఎ టైం యేసుప్రభుని మొక్కడం స్టార్ట్ చేస్తారు. ఒకటే మార్గం ఉంటుంది, ఒకటే దేవుడు ఉంటాడు, ఆ దేవుడు యేసుప్రభు అయి ఉంటారు. మనుషులందరూ ఆయనకే మొక్కుతారు. ఆయన మనసులో పెట్టుకున్న టార్గెట్ ఒక్క అరక్షణంలో కంప్లీట్ అయిపోతుంది, ఫుల్ఫిల్ అయిపోతుంది. మనలో చాలామందికి ఇటువంటి శోధనలు వస్తూ ఉంటాయి, అవునా. ఒకటే రాత్రిలో ధనవంతులు అయిపోవాలని, ఒకటే రాత్రిలో సెటిల్మెంట్ అయిపోవాలని, అవునా. మన కళ్ళ ముందున్న సుఖము, సంతోషము, భోగము, వైభోగము, వాటన్నిటిని మనతో ఫేమ్, రెప్యుటేషన్, కంఫర్ట్, అవి మనకు క్షణకాలంలో దొరికిపోవాలని మనకు రకరకాల ఆఫర్లు వస్తూ ఉంటాయి. అయితే మనలో అనేకులు ఏంటంటే, దేవుడు నిర్ణయ కాలంలో తగిన సమయంలో ఖచ్చితంగా ప్రతిదీ కావాల్సినవన్నీ ఇస్తాడు అన్న విశ్వాసం లేక ఏమైపోతూ ఉంటారు? ఈ శోధనలకు పడిపోతూ ఉంటారు. కంఫర్ట్, రెస్పెక్ట్, ఫేమ్, రెప్యుటేషన్, అవునా, గుర్తింపు, డబ్బు, అధికారము, నువ్వు ఇక్కడ సంతకం పెట్టు, ఇది నీదైపోతుంది, తప్పు చేస్తానని ఒప్పుకో, లేదా మేము తప్పు చేయడానికి మాతో పాటు కలిసిపో, అవునా, ఈ పాపం చేయడానికి ఒప్పుకో, నీకు ప్రమోషన్ వస్తుంది, నీకు శాలరీ పెరిగిపోతుంది, లేకపోతే నీకు ఏదైతుంది అదైపోతాయి, లేకపోతే మాతో పాటు ఈ దొంగ వ్యవహారంలో పాల్గొను, నీకు చాలా డబ్బు కలిసి వస్తుంది, నువ్వు సూపర్ బిల్డింగ్ కట్టుకోవచ్చు, G+3 కట్టుకోవచ్చు. ఎంతకంటే ఒక మహదద్భుతమైన ఆఫర్ యేసుప్రభుకి వచ్చినప్పుడు యేసుప్రభుల వారు ఏం చేశారంటే, ఆయన రెప్పపాటు కాలంలో జీవం గల దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క టైమింగ్ని యేసుప్రభుల వారు జ్ఞాపకం తెచ్చుకున్నారు, ఆయన యొక్క పర్పస్ని జ్ఞాపకం తెచ్చుకున్నారు. అన్నిటికీ మించి దేవుడు నియమించిన ఆజ్ఞను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఏంటది? నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కి ఆయనకు మాత్రమే సేవింపవాలన్న వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నువ్వు డబ్బును మొక్కొద్దు, నువ్వు అధికారాన్ని మొక్కొద్దు, నువ్వు అధికారానికి సాగిలపడద్దు, డబ్బుకు సాగిలపడద్దు, అందానికి సౌందర్యానికి అయితే అసలే సాగిలపడద్దు. ఈ లోక సంబంధమైన వ్యామోహాలు, శరీరాశలు, నేత్రాశలు, జీవబ్రహ్మము, ద ప్లెజర్, ద ప్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఆఫ్ దిస్ లైఫ్, వీటిలో దేనికి కూడా నువ్వు సాగిలపడద్దు. నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నువ్వు మొక్కాలి. ఆ దేవుడైన యెహోవాకు లోబడి ఉండడం కోసము ఈ భూమి మీద దేన్నైనా సరే వదిలిపెట్టుకోవడానికి రెప్పపాటు కూడా ఆలోచించొద్దు. ఇదేం మాట కదా ఇక్కడ యేసుప్రభులు అని చెప్పండి. అదే కదా ఆయన అక్కడ చేసి చూపెట్టేది. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా ఒక్క రెప్పపాటులో ఏం చేసుకున్నాడు? ఆయన తృణీకరించాడు. దాన్ని ఎంత సంపాదించుకొని ఉండాడు యేసుప్రభులు వారు ఆ రోజు కనుక దాన్ని ఒప్పుకొని ఉంటాయి. కానీ దాన్ని ఒప్పుకోకుండా యేసుప్రభుల వారు చేసిన పని ఏంటంటే, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క టైమింగ్కి ఎప్పుడైతే అర్పించుకున్నారో ఏం జరిగింది చూడండి.
అదే సాతాను, ఏ సాతానికైతే కాళ్ళు మొక్కమని చెప్పేసి వచ్చాడో అదే సాతాను యేసుప్రభుల వారి పాదాల కింద పడి చితగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, ఓడిపోయాడు యేసుప్రభు చేతిలో. హల్లెలూయా, అవునా కదా? ఎప్పుడైతే యేసుప్రభుల వారు సిలువలో చనిపోయి తిరిగి లేచారో, ఆయన మరణం మీద ఎప్పుడైతే జయం పొందారో అప్పుడు ఓడిపోయిన మొట్టమొదటి మరియు ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే అది సాతాను. మనుషులను విడిపించే అధికారం ఎవరికి వచ్చేసింది? యేసుప్రభుల వారికి వచ్చేసింది. ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నవాడు నీతిమంతుడు, ఆయన వద్దన్నవాడు శాపగ్రస్తుడు. అంతేనా కదా? హల్లెలూయా. అధికారం ఏమైపోయింది? యేసుప్రభుల వారికి వచ్చేసింది. ఎవరి దగ్గర ఉండే ఇంతమంది అధికారం? సాతాను దగ్గర ఉండేది. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క పర్పస్ను కరెక్ట్గా తెలుసుకున్న వ్యక్తి యేసుప్రభుల వారు. దాన్ని తెలుసుకొని దాని ప్రకారమైన జీవించారు. చూడండి, దేవుని యొక్క టైమింగ్ మీద ఆధారపడి ఇదే బైబిల్లో మనం ఎంతోమందిని చూస్తాం, గెలిచిన వ్యక్తులు ఎంతోమందిని మనం చూస్తాం. ఎగ్జాంపుల్ మీరు అబ్రహాంని తీసుకోండి. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి, కానీ శారా ఏం చేసింది? వచ్చి తొందర పెట్టింది. అబ్రహాం దేవుడిచ్చిన వాగ్దానం వచ్చే లేట్ అయ్యేటట్టుంది, నువ్వు హాగర్ని తీసుకొని వెళ్ళు, హాగర్ ద్వారా కుమారుని కను. అబ్రహాము విని తొందరపడ్డాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తారని చెప్పాడు కదా, మనం ఎందుకు తొందరపడాలి, వెయిట్ చేద్దామని చెప్పేసి అనలేదు ఆయన. ఆఫర్ రాగానే దానికి లోబడ్డాడు. తర్వాత జీవితాంతం వస్తా కష్టాలు. హాగర్ ద్వారా కలిగిన సంతానం వల్ల ఆయనకు వాగ్దానం మూలంగా కలిగిన సంతానానికి ఈ రోజు కూడా కష్టాలు. తర్వాత మనం రెండో వ్యక్తిని, ఇదంతా మనం ఎక్కడ చూస్తాం? మనం జెనసిస్ 16లో చూస్తాం. తర్వాత రెండో వ్యక్తిని మనం సమూయేలు గ్రంథంలో చూస్తాం. మనం ఎవరు? దావీదు. 2 సార్లు దొరికాడు సౌలు దావీదుకి, కానీ దావీదు చంపాడా? చంపలేదు. ఏమన్నాడు? పగ తీర్చుకుంటా నా దేవుని పని, నా పని కాదు అది. ఇతడు దేవుని యొక్క అభిషేక్తుడు, ఇతన్ని నేను చంపను, ముట్టను, ఇతనికి ఏ హాని చేయనని చెప్పి అనుకున్నాడు. సౌలు దావీదుని ఎన్నో రకాల కష్టాలు పెట్టాడు. ఈ రోజుల్లో ఎంతోమంది అత్తలు ఉన్నారు, కోడలను హింస పెడతారు. ఎంతోమంది కోడలు ఉన్నారు, అత్తలు హింస పెడతారు. ఎంతోమంది తండ్రులు ఉన్నారు, పిల్లల్ని హింస పెడతారు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, తండ్రుల హింస పెడతారు. అలాగే ఇక్కడ మనం సౌలును చూస్తాము. దావీదుని ఎంతో హింస పెట్టాడు, కానీ అదే దావీదుకి సౌలు దొరికినప్పుడు దావీదు తిరిగి పగ తీర్చుకున్నాడా? తీర్చుకోలేదు, వదిలేశాడు సౌలుని. దానికి ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడు చూడండి, శాంతియుతంగా అందరి సమ్మతితో దావీదుని దేవుడు రాజును చేశాడు. హల్లెలూయా. దేవుని యొక్క టైమింగ్, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం, ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే నీకు ఏ సమయానికి ఏది అవసరమో, అది ఎంత కొలతలో అవసరమో దేవుడు తన కొలత, తన మహిమైశ్వర్యం చొప్పున నిర్ణయించుకొని నీకు ఇస్తూ పోతూ ఉంటాడు. హల్లెలూయా. నీకు ఏది ఇస్తే నువ్వు మళ్ళీ తిరిగి భిక్షమెత్తవు, నీకు ఏది ఇస్తే నీ పిల్లల 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 వారసులకు శాశ్వతంగా ఉండిపోతుందో దేవునికి ఖచ్చితంగా తెలుసు. హల్లెలూయా. వాటన్నిటినీ సమయానుకూలంగా సమకూర్చుకుంటూ నీ మార్గంలో సిద్ధపరిచి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు సమయానుకూలంగా వాటిని పొందుకుంటూ ఉంటావు. వింటున్నారా? నువ్వు సమయానుకూలంగా వాటిని పొందుకుంటావు. కానీ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోక సంబంధమైన ఫిలాసఫీస్, ఈ లోక సంబంధమైన థియాలజీస్, ఈ లోక సంబంధమైన నమ్మకాలు, పోకడలు, అవునా, ఈ లోక సంబంధమైన వేషాలు వేసి ఏం చేస్తారు? తొందరపడతారు, షార్ట్కట్లు వెతుక్కుంటారు. దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా మరి నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి, నా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇవి, నాకు డబ్బు కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, లేకపోతే నాకు దాని పేరు నా పరిచర్య ఎదగాలి, నా పరిచర్య విస్తరించాలి, అవునా, నా తమ్ముడు ఇలా ఉన్నాడు, మా అక్క ఇలా ఉంది, అవునా, మా అమ్మకి ఇలా ఉంది, నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు. ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర పెట్టుకుంటూ పోతూ ఉంటావో దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే నువ్వు ఆయనతో మెయింటైన్ చేస్తున్న వ్యక్తిగత రిలేషన్షిప్ మానకుండా ఆయన మీద ఆధారపడుతున్న నీ గుణాన్ని దేవుడు అతిగా ప్రేమిస్తాడు. ప్రేమించి నీకు ఇవ్వాల్సిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అధికంగా, ఎన్నో రెట్లు దేవుడు నీకు అధికంగా ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు. దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని యొక్క టైమింగ్ మీద విశ్వాసం ఉంచి ముందుకెళ్ళినప్పుడు నీకు దొరికే మహద్భాగ్యం ఇదే. హల్లెలూయా. ఇదే యేసుప్రభుల వారిని చూస్తాం మనం. ఆ తర్వాత ఎప్పుడైతే సాతానుకు లోబడకుండా ఎదురు తిరిగాడో, ఆ తర్వాత ఏం జరిగింది? శిలువ మరణంలో ఇదే సాతాను యేసుప్రభుల వారి పాదాల కింద చితగొట్టబడ్డాడు, నలిగిపోయింది, వాడి తల చితగొట్టబడ్డది. ఆ తర్వాత మీరు చూస్తున్నారుగా, ఈరోజు కూడా లోకమంతా ఎవరి వైపు వెళ్తోంది? లోకమంతా ఎవరి స్వాధీనంలోకి వెళ్తోంది? లోకమంతా ఎవరిని మొక్కడానికి వెళ్తోంది? తమ పూర్ణ హృదయంతో, తమ పూర్ణ అంగీకారంతో, నిజంగా మారు మనసు పొంది యేసుప్రభుల వారిని అంగీకరించడానికి లోకము వెళ్తోంది. ఒకవేళ ఆ ఆఫర్ కనుక యేసుప్రభుల వారు ఒప్పుకొని ఉంటే మనుషులు భయంతోనో భక్తితోనో ముందు యేసుప్రభును మొక్కి, యేసుప్రభు ఎవరి కాళ్ళైతే మొక్కాడో ఆ సాతాన్ని ఆ తర్వాత మొక్కేవాడు. అవునా? మళ్ళీ సుప్రీం లీడర్ ఎవరై ఉండేవాడు? దుష్టుడే అయి ఉండేవాడు. కానీ ఇప్పుడు చూడండి, దుష్టుడిని కాదనుకొని, సాతాన్ని కాదనుకొని, వాడి క్రియల్ని, వాడి బంధకాల్ని, వాడి థియాలజీస్ని అన్నింటినీ కాదనుకొని ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా ఇప్పుడు ఎవరు వచ్చి మొక్కుతున్నారు? మనుషులు యేసుక్రీస్తుని, యేసుప్రభుని అంగీకరిస్తున్నారు, ఆయన మొక్కుతున్నారు.
జీవం గల తండ్రి తన యొక్క విశ్వాసం కలిగి ఉన్న యేసు ప్రభువుకి ఇచ్చిన గొప్ప విజయం. ఇదే ప్రకారం దేవుడు నీకు ఇస్తాడు. డోంట్ గివ్ ఇన్ టు ఎనీ సిన్. ఏ పాపంలోకి, ఏ శోధనకి నువ్వు లోపడద్దు. దాన్ని నువ్వు జయించనివ్వద్దు. మనుషులు తొందరపెట్టినా, ఎవరు తొందరపెట్టినా దానికి నువ్వు లోపడద్దు. నువ్వు పడవలసిన ప్రయాసాన్ని పడుకుంటూ నిరీక్షణ గలవాడవే ఎదురు చూడు. దేవుడు నిన్ను నిశ్చయంగా అందరికంటే గొప్పగా దీవిస్తాడు. షలోమ్.